మనం ప్రవేశించాం. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన క్రమంలో 17వ రోజు. ఇంకా 4 దినాలు ఉన్నాయి. చక్కగా ప్రతిరోజు ప్రతిదినం దేవునితో గడుపుతూ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన కృపలో ఆనందిద్దాం. ఆమేన్. ఈ రాత్రి మన ధ్యానాంశము, ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు తన బిడ్డలని తృప్తిపరుస్తాడని, ఆ తృప్తి 7 రకాలు అని చెప్పుకుంటూ ఉన్నాం. మొదటిది కరువులో తృప్తిపరిచే దేవుడు, క్షామములో తృప్తిపరిచే దేవుడు. రెండవది రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకున్నాం. చెప్పాలి, రెండో మాట ఏంటి? రాత్రి చెప్పుకున్నాం. కృపతో తృప్తిపరిచే దేవుడు. చాలా డల్లుగా ఉంటున్నారు, అలా ఉండకూడదు. మొదటిది క్షామములో తృప్తిపరిచే దేవుడు. రెండవది కృపతో తృప్తిపరిచే దేవుడు. ఈ రాత్రి మందిరపు మేలుతో తృప్తిపరిచే దేవుడు. చూడండి, కీర్తనలు 65:4 చరణం. 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మమ్ములను తృప్తిపరుస్తా. దేవుడట తన బిడ్డలని మందిరములోని మేలుతో తృప్తిపరుస్తాడు. మందిరములోని మేలుతో తృప్తిపరిచే దేవుడు. మందిరపు మేలంటే లోకంలో చాలా రకాలైన మేలులున్నాయి. అయితే మన దేవుడు మనలని మందిరపు మేలుతో తృప్తిపరుస్తాడు. మందిరములో ఏముందంట? తేలా మేలుంది. ఆ మేలు నిన్ను తృప్తిపరిచింది. ఆమేన్. గొప్ప గొప్ప భక్తులందరికీ ఈ మర్మం అర్థమైంది. ఆమేన్. గొప్ప గొప్ప భక్తులందరూ మందిరములో మేలుందని గుర్తెరిగి మందిరాన్ని ఎన్నడూ విడిచిన వారు కారు. గమనించండి, ఈ 21 రోజుల్లో ఎన్నిసార్లు విడిచావు నువ్వు మందిరాన్ని? ఎన్నిసార్లు విడిచావు? సంవత్సరములో కాదు, ఎన్ని రోజుల్లో? 21 రోజుల్లోని మందిరములో మేలుంది. ప్రియులరా, ఒక పెద్ద పట్టణములో మనలాగా ఒక మందిరం కడతా ఉన్నారట. మందిరము కడుతూ ఉంటే ఆ మందిర ప్రారంభము రోజు సేవకుడు ప్రకటన చేశాడయ్యా, కానుకలు ఇచ్చేవారు ఇవ్వచ్చు, ఇవ్వలేని వారు వచ్చి పని చెయ్యొచ్చు, మీ ఇష్టం, ఎంతసేపు అయినా పని చెయ్యండి, అది కూడా దేవుడు కనికరిస్తాడని చెప్పాడట. మందిరం గురించి ఆ మాట ప్రకటన చేయగానే అందరూ సంఘంలో కొంతమంది అలా ప్రతిరోజు వస్తూ ఉన్నారు. మందిరము పూర్తవుతూ ఉంది. సేవకుడికి దేవుడు చెప్పాడంటయ్యా, ఈ మందిరపు పని అంతటిలో ఎవరు ఆబ్సెంట్ చెప్పలేకపోతున్నారు. ఆబ్సెంట్ లేకుండా ఎవరైతే పని చేస్తారో వారికి నేను ఒక గొప్ప బహుమానము ఇస్తానని చెప్పమన్నాడంట. చెప్పేసరికి ఒక వారం 10 రోజులకి అందరు వచ్చారు పనికి. ఎందుకని? నాకు బహుమానం వచ్చు కానీ నాకు బహుమానము వస్తుందని. మళ్ళా 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మామూలే, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు. అలా మందిరము పూర్తయింది. ప్రియులరా, మందిరము కట్టడము పూర్తయింది. అప్పుడు దేవుడు ఆ సేవకునికి తెలియజేశాడంటయ్యా, అదిగో ఆ చెట్టు కింద ఒక ఆమె ఉంది, ముసలామ, ఆమెకు బహుమానం ఇస్తాను అని చెప్పాడు. ఆమె చెప్పగానే ఉన్నోళ్ళందరికీ అనుమానం. ఒక్కరోజు ఆమె ఈ మందిరములోనికి రాల.
ఆ చెట్టు కిందే కూర్చుంది. ఒకరోజు మందిరములోనికి రాలేదు, మందిర పనిలో కనపడలేదే. ఏం దేవుడి దేవుడు, ఆమెకు బహుమానం ఇవ్వడమేంది? నేను ఇంత రాయెత్తా, ఇంత పని చేశా, ఇన్ని రోజులు వచ్చా, రకరకాలుగా అందరూ అనుకున్నారంట. సేవకుడు ఎలాంటి వాడంటే మిమ్మల్ని బట్టి నడుచుకుంటాడు. ఆమె మీరు 9ంటికి కళ్ళు మొత్తుంటే నేను ముగిస్తా, ఎందుకని మిమ్మల్ని బట్టి నేను నడుచుకోవాలి కదండి. కొన్నిసార్లు ఒక్కొక్కరు రాగానే మొదలు పెడతారు. ఏంటిది? పాట కాదు, నిద్ర. ఏంటిదమ్మా? నిద్ర. వాళ్ళను మేము చూస్తుంటాం. సేవకుడు వెళ్ళి చెప్పాడంట, ప్రభు అందరు ఇలా అంటున్నారయ్యా. ఆమె ఒక్కరోజు లోపలికి రాలా, ఒక్కరోజు పని చేయలా. ఆమెకు బహుమానం ఇస్తున్నాడు. ఏంది దేవుడు, ఈ సేవకుడు ఏంది, గుడి ఏంది అంటున్నారయ్యా అని దేవునికి చెప్పాడంట. మేము మీ దేశకెళ్ళి దేవునికి చెప్పడం, దేవుని తెచ్చి తలలోపటమే. మూగోళ్ళు కదా మీరందరూ, మా మూగోళ్ళ నోరుందిగా. మేము మధ్యలో రాయబారులము. దేవునికి, దేవుని ప్రజలకు రాయబారులం చెప్పాడంటే. ఇల్లయ్యా అందరు ఇలా అంటున్నారు. కొంతమంది నన్ను అడిగేశారయ్యా, ఇలా ఆమె ఎప్పుడు రాలేదయ్యా మందిరంలోకి, ఆమెకి ఏడమైంది బహుమానం. నేను 20 రోజులు వచ్చిన, 10 రోజులు వచ్చిన, నెల వచ్చిన అందరూ అంటున్నారు ప్రభువా. ఆ రాత్రి దేవుడు చెప్పాడంట, అయ్యా వీళ్ళందరి హాజరు పట్టి తీసుకో. ఒకరోజు 5 రోజులు రాలే, ఒకడు 4 రోజులు రాలే, ఒకడు 10 రోజులు రాలే, ఒకడు ఆ ప్రారంభంలో వచ్చిండు, చివరి రోజు వచ్చిండు, మధ్యలో రాలా. ఆ ముందే ఆ ముసలామ చర్చి ప్రారంభము నుండి అయిపోయేంత వరకు ఒక చిన్న బిందె తెచ్చుకొని నీళ్లు తెచ్చి ఆడబెట్టుకొని పని చేసే వాళ్ళందరికి ఇచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. అందరి పేర్లు ఆబ్సెంట్లు ఉన్నాయ్యా, ఆమె పేరు చెప్పండి ఆబ్సెంట్ లేదు. దేవుడికి కావాల్సింది ఇంత రాయి ఎత్తావనేది కాదు, ఎంతగానో ఆసక్తితో వచ్చావనేదే చాలా ప్రాముఖ్యం. మందిరములో ఎంత మేలుందో గొప్ప గొప్ప ప్రార్థనా పరులు గుర్తెరిగారు. ఆమె ప్రతిరోజు ప్రారంభము నుండి చివరి దాకా ఒక ఆబ్సెంట్ లేదంట. ఒకరోజు జ్వరం వస్తే నేను వెళ్ళకపోతే నీళ్ళెలా, నేను వెళ్ళకపోతే పాపం పనిచేసే వారికి నీళ్ళెట్లా అని జ్వరాన్ని కూడా పక్కన పెట్టొచ్చి ఆ బిందె పెట్టుకొని అక్కడ కూర్చొని పని చేసే వాళ్ళకు ఏమిచ్చింది? నీళ్ళు ఇచ్చింది. దేవుడు ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదవాలి. సామెతలు 15:3. దేవుని కన్నులు ఎక్కడెక్కడున్నాయి? అందరు చెప్పండి, ఎక్కడున్నాయి? ప్రతి స్థలం మీద ఉన్నవి. చెడ్డవారిని మంచివారిని అవి చూస్తా ఉన్నాయి. ఆమేన్. అద్భుతమండి. ఆమె చేసిన పనిని, ఆబ్సెంట్ లేకుండా చేసిన పనిని దేవుడు చూశాడు. అద్భుతంగా దేవుడు ఆమెకు బహుమానము ఇచ్చాడు. ప్రియులారా, మందిరములో చెప్పాలి ఏముంది? మేలుంది. ఆ మందిరాన్ని నువ్వు నమ్ముకుంటే, ఆ మందిరాన్ని విడవకుంటే, ఆ మందిరపు మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే, చిరకాలము యెహోవా మందిరములో నివాసము. ఇప్పుడు అందరు చెప్పండి, నాతో చెప్పండి, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదము. ఎంతకాలం అమ్మా? 21 రోజుకే 4 ఆబ్సెంట్లు ఉండరు. ఇంక చిరకాలం మొత్తరా అమ్మా?
ఆబ్సెంట్ కాకూడదు, ప్రాణం పోతే తప్ప. ఆమె అట్టి పరిస్థితి వస్తే తప్ప మందిరాన్ని మనము ఎన్నడూ విడవకూడదు. ఆమె మందిరములో మేలుంది, ఆ మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. మందిరపు మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఏముంది మందిరములో? భక్తుడైన దావీదు గారు గుర్తెరిగి ఆయన అంటున్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తా. నాకు అనిపించింది, నా మట్టుకు నాకు అసలు ఇక్కడ ఒక రోజల్లా పడుకుని హాయిగా నిద్రపోదాం ఉందామనిపిస్తుంది. మందిరం అంత ప్రాముఖ్యమైనది. మందిరములో నీ ఉంటే దేవుడి కన్నులు నీ మీద ఉంటాయి. ఆమేన్, ఆమేన్. మందిరములో నివాసము. 27వ కీర్తన చదవాలి, 4వ చరణం. 27:4. యెహోవా యొద్ద ఎన్ని అడిగాడంట? ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఎప్పుడు దాకంట? అద్భుతంగా చెప్పండి ఆ మాట. ఎలా అంటనా? జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసింప కోరుదును. ఆమేన్. విజయవాడలో ఒక రోజు వాక్యం చెప్పి ముగియగానే నన్ను పిలిచిన ఆయన చెప్తున్నాడయ్యా, దొనకొండ నుండి వచ్చాడు ఒక సేవకుడు, మంచి వాక్యం చెప్పాడు, మనం అందరము తృప్తి పొందాం, అందరం కలిసి ప్రార్థన చేద్దామని. ఆ మీటింగులో ఒక ఆమెలా ఉండి అందరూ వెళ్ళిపోయినాము, అక్కడ నిలబడి ఉంది. నేను దిగి వెళ్తుంటే స్టేజీ దగ్గరికి వచ్చి, అయ్యా దొనకొండలు ఏ ఊరు? దొనకొండ మండలం ఏ ఊరు? అమ్మ మాది నరసింహనాయనపాలెం. అయ్యా మీ నాన్న పేరేంది? ఫలానా అని చెప్పగానే మీ నాన్న ప్రతిదినం మందిరములో ప్రార్థన చేసేవాడయ్యా, రండి యేసుని యొద్దకని పాట పాడేవాడయ్యా, అందుకే దేవుడు నిన్ను ఈ రీతిగా హెచ్చించాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. మందిరములో ఏముంది చెప్పాలి? మందిరములో ఏముంది? సౌండ్ ఉందంటారు. ఏముంది? మేలుందండి. ఆ మేలుతో దేవుడు మనలని తృప్తిపరుస్తాడు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అబ్బాయికి మంచి అమ్మాయిని చూడండి అని చెప్తే చాలా మంది చెప్తుంటారు. ఆయన కొంచెం వెరైటీగా చెప్పాడు. ఎలాగో తెలుసా? అబ్బాయికి మంచి అమ్మాయిని చూడండి అని కొంచెం సౌండ్ పార్టీని చూడన్నాడు. ఏ పార్టీ? సౌండ్ పార్టీ. అయ్యా మా దగ్గర సౌండ్లు పెద్దగా లేవు, మామూలు 2 గొట్టాలు, 2 బాక్సులు, డ్రమ్ము ఇవేనా, పెద్ద సౌండ్ లేదు. ఆ సౌండ్ కాదండి, నీకు అర్థం కాల, కాస్త సౌండ్. మందిరానికి వచ్చేవాడికి ఆ సౌండ్ మీద దృష్టి ఉండకూడదు, ఇక్కడ చేసే స్తోత్ర గీతాల సౌండ్ మీద దృష్టి ఉండాలి. ఆమేన్. ఆయనకు ఆ సౌండ్ కావాలంట, కాస్త సౌండ్ పార్టీని చూడమని. చూసారా? నీకు కావలసినది ప్రభు మందిరములో తృప్తి. ఆమేన్. ఏంటిది? ఇంకొక భక్తుని గురించి చెప్పి వాక్యములోకి వెళదాం. బిల్లీ గ్రహం అని గొప్ప దైవజనుడు. అలాంటి ఆయన ఆదివారం మందిరానికి రెడీ అవుతుంటే ప్రార్థనకి వెళ్ళడానికి దేవుని స్వరం చెబుతుందంట, అయ్యా నువ్వు ఈ బజార్లో తిన్నగా చక్కగా వెళ్ళు, అక్కడ ఒక చిన్న మందిరం ఉంది, ఈ వారం ఆ మందిరములోకి వెళ్ళి కూర్చో అని చెప్పాడంట. ఆమేన్. ఈయనేమో పెద్ద సేవకుడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? చిన్న మందిరానికి. సరే ఏందా దేవుడు ఇలా చెప్తున్నాడని బైబిల్ తీసుకొని తయారై అక్కడ మందిరానికి వెళ్ళాడు. చిన్న మందిరం. ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా యేసయ్యా, తెల్లవారుజామున నీవు నాతో మాట్లాడి, ఆమేన్, ఏం చేశాడంటే దేవుడు మాట్లాడి నీ వెళ్ళని స్వరము నాకు వినిపించి ఫలానా వాక్యం చెప్పయ్యా అని నువ్వు చెప్పావు కదయ్యా, ఆ వాక్యం చెప్పడానికి నేను లేస్తున్నా, నువ్వే నాలో ఉండి మాట్లాడయ్యా. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఈ మాట విని బిల్లీ గ్రహం గారు
కదిలిపోయాడంట. ఏమయ్యాడు? అయ్యో, నేనెంత గొప్ప సేవకున్నయ్యా, నాకెప్పుడు నువ్వు ఆదివారం ఉదయం ఫలాను వాక్యం చెప్పు, ఫలాను వాక్యం చెప్పని ఇంతవరకు చెప్పలేదే. ఈ మందిరములో ఈ చిన్న సేవకునికి ఈ గొప్ప మాట చెప్పావయ్యా. అయ్యా, ఈ మందిరములో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. ఈ మందిరపు మేలుతో ఈ దాసుని నీవు బలపరుస్తున్నందుకు స్తోత్రాలని స్తుతులు చెల్లించాడంట. మందిరములో ఏముంది చెప్పాలి? ఏముంది? ఆ మేలు నిన్ను తృప్తిపరిచిద్ది. ఆమేన్, ఆమేన్. క్రొత్త నిబంధనలోకి వెళదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఎప్పుడంట? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు. చూసారా, కొందరు ప్రతి దినము తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతాడు. ఎక్కడ? దేవుని మందిరం దగ్గర. లోకంలో ఎంతమంది భిక్షగాళ్ళు ఉంటారు? లిస్టు రాస్తే పేపర్ పట్టదు కదండి, కదా? చాలా మంది ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? పుట్టినది మొదలుకొని కుంటోడైన ఈ మనుషుడు మందిరము దగ్గర ఉండబట్టి, ఎక్కడ ఉండబట్టి? రైల్వే స్టేషన్ కాదు, బస్ స్టాండ్ కాదు, ఎక్కడున్నాడు? మందిరము దగ్గర ఉండబట్టి ఆ పుట్టినది మొదలుకొని కుంటితనం దేవుడు తీసివేశాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఎక్కడుండబట్టి? దేవుని అక్కడున్నాడు. తీసేస్తే ఆ కుంటోడు ఊరుకోవాలా? వాక్యములో ఉంది, వాడు లేచి గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మందిరములోనికి పోయాడు. ఆమేన్. అద్భుతం అండి. ఎంతమంది లేరు కుంటోళ్ళు? చెప్పాలి. చాలా మంది ఉన్నారు. ఎంతమంది లేరు భిక్షగాళ్ళు? చాలా మంది. మందిరము కాడుంటే మేలుతో దేవుడు వాన్ని ఏం చేశాడు? తృప్తిపరిచాడు. కుంటోడే. కుంటితనాన్ని బట్టి బస్ స్టాండ్లు అడుక్కోవాలా, కుంటితనాన్ని బట్టి రైల్వే స్టేషన్లు అడుక్కోవాలా, కుంటితనాన్ని బట్టి ఏంది దేవుడు ఇట్లా చేసావనుకుంటే ఇంటి దగ్గర ఉండాలా, బజార్లో ఉండాలా? ఎక్కడుండు? దేవుని మందిరం కడగొచ్చుండు. గొప్ప మేలు పొందుకుండు. మేలుతో అతని హృదయం చెప్పాలి తృప్తిపరచబడింది. చదువమ్మా, ఏం చేశాడు? వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతిస్తూ మందిరములోనికి పోయాడు. ప్రియులరా, నీకే కొరత ఉందో నాకు తెలియకపోవచ్చు, నీకే ఇబ్బంది ఉందో నాకు తెలియకపోవచ్చు. దేవునికి మాత్రము సమస్తము తెలుసు. సమస్తము. కాబట్టి నువ్వు నీకున్న కొరతను బట్టి మందిరానికి ఆబ్సెంట్ కాబాక, నీకున్న ఇబ్బందిని బట్టి మందిరాన్ని మానుకోబాక. రా, మందిరములో కూర్చో, మందిరము దగ్గర నిలబడు, మందిరములో సాగిలపడు. దేవుడు నిన్ను మందిరపు మేలుతో చెప్పాలి తృప్తిపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. మందిరపు మేలుతో తృప్తిపరిచే దేవుడు. చూడండి, అద్భుతం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం మానుట ఎలా? ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? చూసారా, భర్తే పిల్లోడే. 10 మంది కొడుకుల్లాగా ఉంటాడా భర్త? అమ్మ ఉంటాడా? ఎత్తుకుంటుందా భర్తను? ఎత్తుకోలేదుగా. ముద్దాడద్ద లేదు కదా. ఈయన కవర్ చేస్తున్నాడు. ఆలోచించండి, హన్న బయట ఏడ్చింది. ఇప్పుడు ఎక్కడ ఏడ్చింది? మందిరానికి బయట ఏడ్చింది. ప్రయోజనము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి
దేవుని సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచుండాను. ప్రార్థన చేసి మందిరములో ఏడ్చింది. ముందు ఎక్కడ ఏడ్చింది చెప్పాలి? బయట ఏడ్చింది. ప్రయోజనము లేదు, ఫలితము లేదు. మందిరములో ఏడ్చింది. ప్రియులారా, మందిరములో ఏడిస్తే 20వ వచనం, హన్నాకు దేవుడు గర్భము ధరించగా ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. బయట ఏడిసినంత కాలం గర్భఫలము. నువ్వు కూడా అంతే. బయట ఎన్ని ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా నీ మొర వినేవాడు ఎవడు ఉండడు. మందిరములో ఏడువు, నా దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మార్చేవాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఈమె మందిరములో ఏడ్చింది. మామూలు ఏడ్పు కాదది. దేవుని మందిరములో తన హృదయాన్ని, తన ఆత్మను ఏం చేసిందంట? కుమ్మరించెను. చాలా రోజులు ఏడ్చింది వాళ్ళ భర్త కాడ, ఫలితం లేదు. చాలా రోజులు ఏడ్చింది, ఇంట్లో ఫలితం లేదు. జనాలకు చాలా మందికి చెప్పుంటుంది, ఫలితం లేదు. దేవుని మందిరములో ఏడ్చిందే. అద్భుతం ఏంటో తెలుసా? అద్భుతమైన కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. వాక్యం వింటున్న దైవ జనమా, నీవు ఎంతసేపు మందిరములో ప్రభుతో ఉంటావో అంత గొప్ప మేలును నీవు పొందుకుంటావు. అందుకే భక్తుడైన దావీదు గారు ఈ సత్యాన్ని గుర్తెరిగి 84వ కీర్తన 10వ చరణములు అంటున్నాడు. ఏమనో తెలుసా? నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. బయట ఎక్కడన్నా 1000 దినాలున్నా ఒకటే, దేవుని మందిరములో ఒక్క రోజున్నా ఒకటే. నీ ఆవరణములలో చదువుమా, ఒక దినము గడుపుట కంటే 1000 దినాలు బయట గడిపిన దానితో సమానం. చూసారా? మరి నీవు అమ్మా నిత్యమైన మందిరములో ఉండాలని కోరిన దావీదు వలె నువ్వు నేను అలా ఉండగలిగితే అద్భుతం ఏంటో తెలుసా? దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. దావీదును బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. ఆమేన్. నా జీవిత కాలమంతా దావీదు అంటున్నాడు, యెహోవా మందిరములో నివాసము చేసేది. ఇది నాకు వరం అంట. ఒక్క వరం అడిగాడంట. నిన్ను ఉన్న ఫలానా నీ దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఒక్క వరం అడుగమ్మా అంటే ఏమడుగుతావు? మందిరం గుర్తురాదు, సేవకుడు గుర్తురాదు, అసలు ఈ సంగతి మర్చిపోయి మా ఇంట్లో అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది ఇవన్నీ చూడయ్యా అంటాం. మనం కోరేదయ్యి. దావీదేం కోరుతున్నాడు? నీ మందిరములో జీవిత కాలమంతా నివాసము చేస్తా. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉంటే నీకు మేలుతో దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఏంటి అసలు మందిరం? ఈ మందిరంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? చదవండి. రాజులు మొదటి గ్రంథం చదవాలి. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 29వ వచనం. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరపు తట్టు నీ నేత్రములు ఎప్పుడెప్పుడంట? ఈ మందిరానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అమ్మ వినండి. దేవుని కన్నులు రేయింబవళ్ళు ఈ మందిరము తట్టు చూస్తా ఉన్నాయి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచ. దేవుని కన్నులు ఈ మందిరము తట్టు ఎప్పుడెప్పుడు? రేయింబవళ్ళు నిత్యము చూస్తా ఉంటాయి. నువ్వు ఎప్పుడు వచ్చేది చెప్పాలి? చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళేది? నువ్వు ఈ మందిరములో ఏం చేస్తున్నది
చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని కన్నులు రేయింబవళ్ళు చూసే స్థలం ఏదయ్యా ఈ భూమి మీద అంటే దేవుని మందిరం. నువ్వు ఏడుస్తున్నావే, నువ్వు కన్నీరు గారుస్తున్నావే, నీ కన్నీటిని దేవుని కన్నులు చూస్తా ఉన్నాయి. ఆమేన్. మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు, దేవుని కన్నులు రాత్రింబవళ్ళు చూస్తూనే ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. అద్భుతం ఏంటో తెలుసా? ఆ కన్నులు నిన్ను చూస్తున్నాయి కనుక నీ కన్నీరు కాస్త ఆయన బుడ్డిలో దాచి ఉంచుతున్నాడు. ఆమేన్. మందిరపు మేలు అంత గొప్పది ప్రియులారా. 121వ కీర్తన చదవండి, 4వ చరణం, 3, 4. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రవాడు. ఆమేన్. ఆయన కన్నులు కునుకవు, చెప్పాలి, నిద్రపోవు. నిరంతరము ఆయన కన్నులు ఈ మందిరము వైపు చూస్తూ ఉంటాయి. అందుకు నీవు నేను మందిరములోనే ఎక్కువ సమయము గడుపుదుముగాక. ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు. కాబట్టి ఈ మందిరములో నీవు నిరంతరము జీవించడానికి తీర్మానము చేసుకో. ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం చదవాలి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి దేవాలయములోనికి వెళ్ళాడబ్బా. ఎంత మంచి రాజండి. ఆమేన్, ఆమేన్. అయ్యా, నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను, నీ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నాను, రెడీగా యుద్ధానికని ఒక రాజు లెటర్ రాశాడు. ప్రక్కనున్న రాజు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరము హిజ్కియా చేతికి వచ్చింది. చేతికి రాగానే హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఉత్తరం తీసుకొని చదివి ఏ రాజు దగ్గరికి పోయి సహాయం అడుగుదామా, ఎవరిని తీసుకొచ్చుకుందామా, సైన్యాన్ని సిద్ధపరుద్దాం, ఈ పనులు చేయలా. ఆమేన్. సరే, మనకు అర్థమయ్యేదడు చెబుతా. నీ ఇంటి మీదకి నిన్ను కొట్టడానికి వస్తున్నానని ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ నీ చేతికి వచ్చింది. నువ్వేం చేస్తావు? పక్కన మరియమ్మ, ఎల్లయ్య, వాడెవడో వస్తాడంట, నువ్వు రా, వాడు వచ్చినప్పుడు నాకు నువ్వు సహాయము. ఇది మనకు తెలిసిన వరుస. అవునా కాదా అమ్మా? అవునా కాదా? వాడెవడురా మన ఊరి మీదకి వచ్చాడు, వాడెవడురా నీ మీదకి వచ్చాడు, నేను తప్ప వీళ్ళందరూ పోగవుతారు. ఇది మనకు తెలిసిన వరుస. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఆ రాజు నీ మీదకి వస్తున్నానని లెటర్ రాస్తే ఆ లెటర్ తీసుకొని చదువు ఏమనుంది? దేవుని మందిరములోకి పోయి, చప్పట్లు కొట్టాలి, దేవుని మందిరములోకి వెళ్ళి ఆ మందిరము దేవాలయములో పరిచి, దేవాలయములో ఆ లెటర్ పరిచి, ఆ లెటర్ అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నీకు వచ్చింది ఆలోచన రాదు మనకి. హిజ్కియా ఎంత గొప్ప రాజు అండి. నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని లెటర్ రాస్తే లెటర్ తీసుకొని ఎక్కడికి పోయాడు? మందిరంలోకి వెళ్ళాడు. మందిరములోకి వెళ్ళి లెటర్ పరిచి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నీ మీదకి ఎవరన్నా వస్తున్నారని తెలిసేదాల్చాం. యేసు ప్రభు గుర్తురాడు, బైబిల్ గుర్తురాడు, ఏమీ గుర్తుకురా. వాడిని ఎట్టి ఎదుర్కొందామా అని ఆలోచిస్తాం ఎవరమైనా. హిజ్కియా అలా కాదు, మందిరములోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆమేన్. ప్రార్థన చేసి ఆ లెటర్ ఆడబెట్టి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు ఎలాంటి జవాబు ఇచ్చాడో తెలుసా? హిజ్కియా, నువ్వు భయపడొద్దు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. హిజ్కియా, నువ్వు భయపడొద్దు. అతడు రాడు, వచ్చిన నీ మీద యుద్ధము. బా 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 బా. సమస్య మనం ఆయనకు అప్పగిస్తే మనం హాయిగా నిద్రపోవచ్చు. సమస్య మన దగ్గరే పెట్టుకుంటే మనకు నిద్ర
పట్టదు. ఆమేన్, ఆమేన్. హిజ్కియా తీసుకెళ్లి లెటర్ ప్రభువుకు అప్పగించాడు. అప్పగించి, నువ్వు భయపడమాకయ్యా, అతను రాడు, ఒకవేళ వచ్చిన యుద్ధము. అద్భుతం, అద్భుతం. ప్రియులరా, ఏ సమస్య వచ్చినా పక్కింటికి వెళ్ళమాక. ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 4వ రోజు నువ్వు వస్తుంటాడు, తలుపు వేసుకుంటాడు, అబ్బాయి ఈడొత్తుడు బుర్ర తింటాడు రా అని. వాళ్ళ ఇంటికి వెళ్ళమాక. ఇక్కడుందే దేవుని మందిరం ఉందే, మందిరములోకి రా, మందిరములో సాగిలపడు, సర్వాధికారి అయిన దేవుడు నీకు సహాయము చేయునుగాక. మందిరములోకి రావాలి. ఆదివారం తప్పితే మధ్యలో వచ్చే ప్రశ్నే మంది ఈ వరుస. ఆదివారం వస్తే మళ్ళా మధ్యలో రా. ఎట్లా? నీ ప్రతి అవసరత ఈ మందిరములో తీర్చబడద్ది. ఈ మందిరపు మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. హిజ్కియా చేసిన పనికి దేవుడు ఎంత మెచ్చుకున్నాడు, దేవుడు ఎంత మెచ్చుకున్నాడు. ప్రియులారా, మన విశ్వాస జీవితములో ఏ శోధన వచ్చినా పక్కింటికి వెళ్ళకూడదు, వేరే వాళ్ళకి చెప్పకూడదు. దాని వలన నీకు ప్రయోజనము లేదు. ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర సాగిలపడు, ప్రభువును మాత్రమే వేడుకో. ఆమేన్. నేను చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక 4 బాక్సులు పెద్ద బైబిళ్ళు వచ్చాయి. 4 బాక్సులు పెద్ద బైబిళ్ళు వస్తే అవి హైదరాబాదులో తీసుకొని ఇంటికి రావాలి. కానీ ఇంటికి రావడానికి, పార్సిల్ చేయడానికి పార్సిల్ ఆఫీస్ దొనకొండ లేదు, కుర్చేళ్ళు లేదు, దర్శిలో లేదు. ఏం చేయాలి? నాకు ఒక ముఖ్యమైన స్నేహితుడు, నేనిద్దరం కలిసి, ఆయనది గుత్తి, నాది ఆయన గుత్తికి పంపించాం క్రాంతి ట్రాన్స్పోర్ట్లో. ఏంటి అమ్మ చెప్పండి, ఏంటి? బైబిల్లో వెళ్ళిపోయాయి. నేను ఏదో డబ్బులు వచ్చినా ఇది తీసుకుని ఇంటికి వచ్చా. మనకు కావాల్సింది డబ్బులు కదా, భద్రంగా తెచ్చుకున్నా, కానీ బైబిల్ మర్చిపోయా. చూసారా? అవి గుర్తిపోయి పార్సల్ ఆఫీసులో చూస్తా ఉన్న, ఈడు వస్తాడేమో చెప్పండి, తీసుకుపోతాడే. మనకు అసలు గురితే, నేను కూడా మీలాగే తయారయ్యి అప్పుడు చూడండి, గురితే లేవు. ఏం చేయాలి? అవి ఆడే ఉన్నాయి. ఎవరైనా పార్సల్ ఆఫీస్లో 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 5 నెలలు చూస్తారు, 6 నెలలు చూసి ఇంక వాటిని వదిలేస్తారు. వాళ్ళకేం పని? నీకే పని లేదే, వాళ్ళకి పని ఉంటుందా? ఎవరు పట్టించుకోవాలా? అయిపోయింది. 6 నెలలు దాటిన తర్వాత నాకు ఒక శోధన మీద ఇంకొక శోధన, ఒక సమస్య మీద ఇంకొక సమస్య. ఇది పోయిందిలే దేవుడు అనుకునే ఇంకొకటి వస్తుంది. అర్థం కాని శోధనలు పెరిగిపోయాయి. ఏం చేశానో తెలుసా? జాగ్రత్తగా వినండి. వెంటనే మందిరములోకి వెళ్ళా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మందిరములోకి వెళ్ళి, ఉదయం మందిరములోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. ఆమేన్. ప్రార్థన చేస్తే అద్భుతం ఏంటో తెలుసా? ఆ బైబిళ్ళు కాళ్ళ కింద వేసి తొక్కుతా ఉన్నారు. వాడికేం తెలుసు బైబిల్ విలువ? మనకే తెలియలేదే, వాడికి తెలుస్తుందా? వాడు ఇష్టం వచ్చినట్టు పార్సల్ ఆఫీసులు కాలు తడదను తొక్కుంటా ఉన్నారు. అవి చూపించాడు దేవుడు. ఆమేన్. నా గుండెలు పగిలిపోయాయి. అబ్బో, బైబిళ్ళు పంపానే దేవా, నా తప్పైందయ్యా, క్షమించయ్యా అని ఉదయాన్నే చెప్పాలి. పరుగున ట్రైన్ ఎక్కి గుర్తు వెళ్ళిపోయా. సాయంకాలం 4ంటికి వెళ్ళిపోతే ఆ క్రాంతి ఆఫీసులు చూస్తే బైబిళ్ళు కింద పడి ఉన్నాయి, ఎట్టబడితే అట్లా ఉన్నాయి, కాళ్ళతోటి తొక్కుతా ఉన్నా. చాలా కన్నీరు గార్చి అవన్నీ తీసి ఆ బాక్సుల్లో పెట్టి, అయ్యా ఈ బైబిల్ నాయ్యా ఇవ్వండి అంటే, నీ అని రసీదు చూపించమంటారు. ఏం చూపించాలి? వాడు ఆడ పార్సిల్ చేసినప్పుడు ఒక రసీదు ఇస్తాడు, అది చూపిస్తే కానీ అక్కడ. మనం ఎందుకు దాచిపెడతాం? రసీదులు దాచిపెడతాం. డబ్బులు అయితే చెప్పండి, బంగారం అయితే రసీదు ఆడబోయింది, దాని సంగతి నాకు. అయ్యా చాలా రోజులైంది, అయ్యా నాయ్యా వాళ్ళు అసలు ఆ మాట విననే. మరలా ఇంటికి వచ్చా.
ప్రభువా ఎట్లా చేయాలయ్యా? రసీదు అడుగుతుర్రయ్యా, రసీదు నా దగ్గర అసలు ఎక్కడ పెట్టాను నాకు గుర్తే. సంవత్సరం దాటిపోయిందండి, ఏం చేయాలి? ఏమనమ్మ రసీదు? నాకేం తెలుసా, నువ్వు చూసుకో, నీ రసీదు లేదో నువ్వే చూసుకో, నాకేం తెలుసు. మన ఏం చేయాలి? ఎవరిని అడగాలి? మళ్ళా మందిరములోకి వెళ్ళి ఏం చేశా? ప్రార్థన చేసి అద్భుతం. ఉదయాన్నే ఒక ఆయన చిబ్బిళ్ళు కొట్టాడు. ఎవరా అని వెళ్ళి తలుపు తీస్తే, సార్ ఇది ఈ పుస్తకం నువ్వు నాకు ఇచ్చావు, సంవత్సరం అయింది సార్ అని ఇచ్చాడు. ఇచ్చి వాడు అటు పోయాడు. నా పుస్తకం తెరవని రసీదు అందులో ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. రసీదు పుస్తకములో ఉంది. అట్ట నుండి అట్టే ట్రైన్ ఎక్కి ఉరికి తిని పరిగెత్తి తిని మళ్ళా గుత్తి పరిగెత్తేసరికి రసీదు చూపిస్తే తీసుకుపోయా అన్నాడు. బైబిళ్ళు తల మీద పెట్టుకొని 4 సార్లు పార్సిల్ ఆఫీసు నుండి 4 బాక్సులు నేనే, ఒక బాక్స్ తల మీద పెట్టుకోవడం, బైబిల్ సంచి తగిలించుకోవటం, స్టేషన్కి తేవడం. అట్టనన్నా పాపం పోద్దని. ఏ పాపం? మరిచిపోయిన పాపము పోయిద్దని. 4 బాక్సులు తెచ్చుకొని ఇంట్లో పెడితే అప్పుడు నా శోధనలన్నీ చెప్పాలి పోయాయి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. గుర్తుపెట్టుకో, మందిరములో ఏముంది చెప్పండి. నేను కూడా గజ్జల కొండపోయి ఏందయ్యా శోధనలు వస్తున్నాయంటే వాడికేం తెలుసు పాపము, ఆయనకేం తెలియదు. నేను ఒక రోజు అడిగా, అయ్యా నువ్వు ఎట్లా చెబుతావని అడిగితే, నేనేం దేవుణ్ణా, 4 రాళ్ళు ఎత్తి ఒకటి తగులుతుంది, ఆ ఒకటి వాడు నమ్ముతాడు అని చెప్పాడు. నేను అడిగాను ఆయన్ను. ఒకరోజు ట్రైను మిస్ అయితే గజ్జలకొండ వచ్చి ఆయన ఏం సంగతి చూద్దామని ఆడికెళ్ళా. ఆయనకెళ్ళి, నమస్తే సార్, మీరు అందరు జాతకాలు ఎట చెప్తారంటే, నేనేమి దేవుణ్ణి కాదురా అరే అంటాడు. ఎవరినైనా ఎంతటోనైనా అరే అనాల్సింది, భరించాల్సింది, ఎందుకు ఏమన్నా చెబుతాడని. నేనేం దేవుణ్ణి కాదురా, 4 రాళ్ళు వేస్తా ఒకటి తగులుద్ది అంతే. చూసారా, వాళ్ళ నీళ్ళని అడిగితే సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఎవరిని అడిగా నేను? చెప్పాలి, దేవుణ్ణి. వెళ్ళాల్సిన కాడికి వెళ్ళా, సమస్యను దేవుడు తీసివేశాడు. ప్రియులరా, మందిరములో ఏముంది? మేలుంది. ఆ మేలుతో దేవుడు మనలని తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఈ మందిరం మీద దేవుని కన్నులు నిరంతరము ఉంటాయి, రేయి పగలు చూస్తూనే ఉంటాయి. అయ్యా నేను మధ్యరాత్రి వచ్చి ప్రార్థన చేసుకుంటా. నీకు మధ్యరాత్రి, దేవునికి మధ్యరాత్రి కాదు. అయ్యా పగులంతా నాకు తీరదు, నీకు తీరినప్పుడేరా ఆయన కన్నులు నిరంతరము మందిరము వైపు చూస్తున్నాయి. అద్భుతం. ప్రియులారా, మందిరాన్ని ఆబ్సెంట్ చేసుకోమాక, ఆశీర్వాదాలు కోల్పోమాక. మందిరములో మేలుంది, ఆ మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. చదవండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. ఈ స్థలం ఏంటో తెలుసా? మనము ఏం అడుగుతామో దాన్ని దేవుడు అంగీకరించే స్థలం. ఆమేన్. దేవుడు అంగీకరించే స్థలం ఇది. మనుషుల దగ్గరికి వెళ్తే వాడు అంగీకరించవచ్చు, చెప్పాలి, అంగీకరించకపోవచ్చు. ఈ మందిరములో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ విన్నపాన్ని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఆమేన్. క్షమిస్తాడు. ఆమేన్. క్షమించి నిన్ను మేలుతోటి తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఇంకా చూడండి, అక్కడ సొలొమోను ప్రార్థనలో కొన్ని మాటలు చెబుతాడు. చదువుమ్మా. వినునప్పుడల్లా మమ్ములను. అందుకనే నువ్వు పెద్ద తప్పు చేసావనుకో, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోమాక. ఆమేన్. మందిరములోకి రా, ప్రభువుకు చెప్పుకో. ఆ భారమంతా ఆయన ఏం చేస్తాడో తెలుసా? తీసివేసి హాయిగా ఇంటికి వెళ్ళేలా నెమ్మదినిస్తాడు. ఆమేన్.
అందుకని మందిరములో క్షమాపణ దొరుకుద్ది. ఆమేన్. మందిరములో ఏం దొరుకుద్ది? క్షమాపణ. అంతేకాదు మందిరములో మన ప్రార్థన అంగీకరించబడద్ది. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. లూకా 18:10. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. నిలబడి, దేవా, చూసారా ఈ సంగతి వృత్తాంతం మనకు తెలుసు. ఇద్దరిలో ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తాడో, దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడ్డాడంట. మనం ధ్యానం చేసుకున్నాం. నరపుత్రుడా, చెప్పాలి, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. ఆమేన్. దేవుని సన్నిధిలో చక్కగా నిలువబడితే దేవుడు నీతో మాట్లాడతానన్నాడు. ఈ పరిసయ్యుడు వచ్చి దేవాలయం ఎదుట నిలువబడి ఆయన దేవునికి ఒక లెక్క అప్పగిస్తుండు. నేను అట్ట చేస్తా, ఇట్లా చేస్తా, నేను అట్టాటోని కాదు, ఇట్లాటోని కాదు, నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటా, నాకు వచ్చిన దాంట్లో అంతా 10వ వంతు అన్నీ చెప్తున్నాడు. చూసారా, సొంకరలా కాదు, దేవాలయము తట్టు చూడటానికైనా ధైర్యము చాలక, ప్రభువా, పాపినైన నన్ను క్షమించు. ఈ దేవాలయములో క్షమాపణ ఉండిద్ది. ఆమేన్. దేవాలయంలో ప్రార్థన చేస్తే సంతృప్తి ఉండిద్ది. ఆమేన్. దేవాలయంలో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మేలుతో తృప్తిపరుస్తాడు. కాబట్టి శంకరుని గురించి రాయబడింది. అతని కంటే, చదువుమా, అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్పు. మందిరములోనే ఇటు ధన్యతను పొందుకుంటావు. ఈ మందిరములోనే ఇటు ధన్యతను పొందుకుంటావు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతములు 22:10 చదవాలి. అహజ్యా తల్లి అయిన 12వ వచనం. నువ్వు 10 చదువుతున్నావు నాన్న. 12. 6 సంవత్సరములు అతడు వారితో, దావీదుతో కూడా, అదేనమ్మా, దేవుని మందిరములో దాచబడ్డాడు. ఆమేన్. పూర్వకాలం ఎలా ఉండేదంటే, రాజు చనిపోతే రాజకుమారుడు రాజు తర్వాత, చెప్పండి, రాజు అయ్యేవాడు కదండి. ఒక ఆయన చనిపోయాడు. ఆయనకు అహజ్యా అనే రాజు చనిపోతే అతనికి దుర్మార్గురాలైన తల్లి ఉందంట. ఏ తల్లి? ఏ తల్లి? ఎవరన్నుండ్రా అయ్యాడా? అమ్మా, ఎవరన్నుండ్రా? మా సంగతి నీకు తెలియదయ్యా అంటరా. దుర్మార్గురాలైన తల్లి అంట. ఎవరనా? అలాంటి ఆమె ఏం చేసిందంటే, లేచి మనమళ్ళందరినీ చంపేసి ఆమె రాజు అయింది. చూసారా, మనమళ్ళని చంపేసి ఆమె రాజు. ఈ దుర్మార్గం చూసి ఆమె కడుపున పుట్టిన ఒక బిడ్డ ఏం చేసిందంటే, ఒక మనమన్ని తీసుకెళ్లి మందిరములో పెట్టి దాచిపెట్టింది. ఎక్కడ? మనం ఈమెం చేసిందంటే, దేశమంతా ఎతికింది. ఆడుండ్రేమో చూడు, ఏడుండ్రేమో చూడు, అక్కడుండేమో చూడు, ఇంకెవడన్నా తప్పించుకుండేమో చూడమని దేశమంతా ఎతికింది. కానీ మందిరములో, అది మందిరము సంబంధమైన స్త్రీ కాదు. ఎవరామా? దుర్మార్గురాలికి మందిరానికి సంబంధమే లేదు. అందుకని ఆమె కూతురు ఒక మనమని తీసుకొచ్చి మందిరములో ఏం చేసింది? దాచిపెట్టింది. ఆమేన్. అందుకని మీ పిల్లలు ఎవరైనా తప్పిపోయారు అనుకో, యాడెతుకుతాం మనం? బస్ స్టాండ్లు, సినిమా హాళ్ళు, అవునా కాదా? రైల్వే స్టేషన్లు. సినిమాకు పోయి ఉంటాడేమో చూడ, అక్కడ మందిరంకి వచ్చి ఎతుకుతామా? చెప్పాలి. అసలు అది గుర్తుకు కూడా రాదు. ఈమె కూడా ఏం చేసింది తెలుసా? మందిరము తట్టు చూడాల, అన్ని చోట్ల ఎతికింది. ఎవరు లేని ఈమె పరిపాలన చేస్తా ఉంది. చూసారా, మనమళ్ళని చంపి అంత అవసరమా నీకు పరిపాలన అంటే? ఆమె దుర్మార్గురాలు. బైబిల్ అంతటిలో ఈ మొక్కతే దుర్మార్గురాలు.
బైబిల్ మొత్తం ఎతికా నేను, ఇలాంటి దుర్మార్గురాలు ఇంకెక్కడా లేదు. చూసారా, ఆ అబ్బాయిని 6 ఏళ్ళు దాచినాక ఆ అబ్బాయిని తీసుకొచ్చి రాజును చేశారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. చూడండి ప్రియులారా, ఇప్పుడు చెప్పాలి, అతను కూడా ఇంకెక్కడన్నా దాచిపెట్టుంటే రాజుకు సమాచారము తెలిసేది. రాజు అతన్ని ఏం చేసేవాడు? చంపేసేదామా. కానీ ఎక్కడ దాచిపెట్టబడ్డాడు? దేవుని మరి మందిరములోది ఎందుకు? ఇక్కడికి వస్తే క్షేమముంది. ఆమె ఇక్కడ ఉంటే దేవుని కన్నులు రేయింబగళ్ళ అబ్బాయిని చూస్తా ఉన్నాయి. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. దీపమారిపోకముందు సమూయేలు దేవుని మందసమున్న మందిరములో పండుకొని ఉండగా దేవుడు అతనిని పిలిచెను. దేవుడు అతనిని, సమూయేలును దేవుని మందిరములో ఉంటే దేవుడు పిలిచాడు. ప్రియులారా, మాట చదవండి. దేవుని మందసము దగ్గర సమూయేలు మందసమున్న యెహోవా మందిరములో ఏం చేస్తుండో? నీకు నిద్రతే నిద్రపోమ్మా, నిద్రతే అబ్బా పరుపు రాంది నిద్రలే, ఆడ నిద్రే రాదు నీకు, పరుపు వేసుకో, ఏమన్నా వేసుకో. తెలుసా, ఒక ఆమె ఉదయాన్నే పాస్టర్కి ఫోన్ చేసిందంట, అయ్యా రాత్రి అంతా నిద్ర రాలా, నువ్వు వాక్యం చదువుతుంటే భలే నిద్ర వచ్చింది, కానీ ఆ వాక్యం ఇప్పుడు చెప్పాయా, నేను నిద్రపోతుంటుందంట. చూసారా, రాత్రి అంతా ఎట్లాగూ నిద్ర రాలా. పొద్దున్నే ఫోన్ చేస్తుందంట, అయ్యా నువ్వు నిన్న వాక్యం చేస్తే భలే నిద్ర వచ్చింది, రాత్రి మా ఇంట్లో నిద్ర రావట్లా, ఆ వాక్యం మీద కొద్దిగా చెప్పా, ఇప్పుడు నిద్రపోతా అంటే మేము నిద్ర కూర్చోవాలమ్మా. చూసావామా, మందిరములో పడుకుండు. ఎవరాయన? సమూయేలు. ఎక్కడ పడుకుండు? మందిరములో పడుకుంటే దేవుడు పిలిచాడు. ఆమె నీకెప్పుడన్నా కాశ కలిగిందా? మందిరములో పడుకుందాం ఈ రాత్రి అనిపించిందా? ఎప్పుడు 9 అయిద్దా, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఈ ధ్యాస తప్ప అసలు ఇక్కడ పడుకుందామనే ఆలోచన ఎవరికి రాదు. సమూయేలు దేవుని మందిరములో పడుకొని ఉండగా దేవుడు అతనిని పిలిచాను. దేవుడు అతనిని, నువ్వు నేను కూడా మందిరములో ఉంటే దేవుడు మనలని చెప్పాలి పిలుస్తాడు. ప్రియులారా, మందిరములో ఉంటే దేవుడు పిలుస్తాడు. మందిరములో ఉంటే మేలుంది, ఆ మేలుతో దేవుడు మనలను తృప్తిపరచును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.